హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు వీడియో చాలా చాలా బాగుందండి. సింధూరకి పెళ్లి జరిగిన విషయం చక్రం బాబాకి తెలుస్తుంది. మరి సింధూర గుడికి వస్తుంది, తన బాధ అంతా కూడా శివయ్యకి చెప్పుకుంటుంది. నన్ను పరీక్షిస్తున్నావు, ప్రతి ఆడపిల్ల ఈ తాళిని రక్షణగా భావిస్తుంది. రక్ష కావాల్సిన ఈ తాళి నాకు శిక్షగా ఎందుకు చేస్తావు స్వామి? దైవంగా భావించాల్సిన తాళిని నేను భయపడలు ఎందుకు చేస్తున్నావు? ఈ తాళి నువ్వు నాకు ఇచ్చిన వరం అనుకోవాలా, శాపం అనుకోవాలా? దీన్ని కట్టినవాడు తీసేయమంటున్నాడు. తీసేస్తే తాళిని అవమానించినట్టు జరుగుతుంది, తీయకపోతే నాకు గండంగా మారుతుంది. ఇప్పుడు నేను ఏం చేయలేదు స్వామి? ఈ తాళి గురించి ఎవరితో నేను చెప్పుకోవాలి? ఈ బంధాన్ని పెళ్ళి అనుకోవాలా, నువ్వు పెడుతున్న పరీక్ష అనుకోవాలి? చెప్పు శివయ్య అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర. అప్పుడే అక్కడికి ఒక స్వామి వస్తాడు. ఆ స్వామి సింధూరకి ఇంతకు ముందే తనకు పెళ్లి జరుగుతుందని చెప్పాడు. ఆ స్వామిని చూసిన సింధూర తనకి పాద నమస్కారం చేసుకుంటుంది. దీర్ఘ సుమంగళి భవ అని ఆ స్వామి ఆశీర్వదిస్తాడు. నీకు మళ్ళీ పెళ్లి జరుగుతుందని ఆ పరమేశ్వరుడే నాతో పలికించాడు. ఆ శివయ్య ఆజ్ఞ ప్రకారమే నీకు మళ్ళీ పెళ్లి జరిగింది అంటాడు స్వామి. సింధూర, నా ప్రమేయం లేకుండా జరిగిన దానిని నేను పెళ్ళి అని ఎలా అనుకోదు స్వామి అని అంటుంది. అప్పుడు స్వామి, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు జరిగింది పెళ్ళే అని అంటాడు. సింధూర, నా ఇష్ట ప్రకారం జరిగి ఉంటే పెళ్ళి అనుకోవాలి, కానీ నాకు ఇష్టం లేకుండా జరిగింది కదా స్వామి అని అంటుంది. అప్పుడు నీకు నీ ఇష్ట ప్రకారం జరిగిందంటే నీ కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో మాత్రమే జరిగి ఉండేది, కానీ నీ పెళ్ళి పరమేశ్వరుడి అనుగ్రహంతో జరిగింది కాబట్టి ఎవ్వరికి జరగనంత గొప్పగా శివయ్య సన్నిధిలో శివారాధకులైన శివభక్తుల సమక్షంలో పంచభూతాల సాక్షిగా శ్వేతనాగు ఆశీస్సులతో నీ పెళ్లి జరిగింది. అంత విశిష్టంగా జరగడానికి 10 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. నువ్వెంతో అదృష్టవంతుడైన తల్లి. నీ తాళి కట్టినవాడు ఎంతో యోగ్యుడు. నేను అపూర్వంగా ప్రేమించిన వాడు నీ మెడలు తాళి కట్టాడు. చిన్నప్పుడు నీ మనసులో పుట్టిన ప్రేమ కల్మషం లేనిది, నిజమైనది, స్వచ్ఛమైనది కాబట్టి నీ మెడలు తాళి కట్టడం జరిగింది. ఈ తాళి కట్టినవాడు నీ భర్త. మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం తల్లి. విలువైన బంగారం నిప్పుల్లో కాలినప్పుడు వెలుగవుతుంది, రాయిని సానబెట్టినప్పుడు వజ్రమవుతుంది. అదేవిధంగా ఈ తాళిని నీకు కట్టినందుకు నీకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. నీ అత్తమ్మకి ఓ అనామకుడు తాళి కట్టడం తెలిస్తే వాడిని బ్రతకనివ్వదు. నీకు జరిగిన పెళ్లిని అందరూ ఆమోదించే సమయం వచ్చేంత వరకు నీ తాళిని కాపాడుకో. నీ తాళి గొప్పతనం గుర్తించేంత వరకు నీకు ఎన్నో విషమ పరీక్షలు వస్తాయి. ఆ దైవం నీకు అండగా ఉంటుంది. నేల తల్లి పులకరించేది మబ్బు పడి వాన కురిసినప్పుడే. అలాగే నీకు అనుకూల సమయం వచ్చేంత వరకు నీ తాళిని ఎవరి కంటపడనీయకు. తస్మాత్ జాగ్రత్త, శుభం భూయాత్ అంటూ అక్కడ వెళ్ళిపోతాడు స్వామి. సింధూర ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అందులోనే చక్రం అక్కడికి వస్తాడు. రండి అమ్మాయి గారు, నేను రావడం ఆలస్యమైతే ఆ కలింగాడు అంటూ సింధూర మెడలోని తాళిని చూసి షాక్ అవుతాడు. అమ్మాయి గారు, నీ మెడలో తాళి ఏంటండి? అయినా ఎవరు కట్టారు అని అంటాడు. అంతలోనే సింధూర చాలా భయపడుతూ ఉంటుంది. అయినా అమ్మాయి గారు, నేను అడిగిన దానికి మీరు ఇంతలో భయపడుతున్నారంటే ఆ తాళిని ఎవరైనా చూస్తే ప్రమాదం కదమ్మా. అమ్మ, నేను నీ తండ్రి లాంటి వాడిని, నాకైనా నిజం చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు సింధూర, ఈ తాళి చంటి కట్టాడు బాబాయ్ అని అంటుంది. చక్రం, చంటి తాళి కట్టడా ఏంటమ్మా అని అంటాడు. సింధూర, ఆ రోజు దర్శనం కోసం వెళ్ళాం కదా, నన్ను కాపాడడం కోసం చంటి తాళి కట్టాడు బాబాయ్. ఈ విషయం ఎవరికి చెప్పదు బాబాయ్, నాకు మీరే తండ్రి అని చెప్పారు కదా, ఈ విషయం ఎవరికి చెప్పకు బాబాయ్ అంటూ ఏడుస్తూ చక్రం కాలపై పడుతుంది సింధూర. అప్పుడు చక్రం, అమ్మాయి గారు, నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పారమ్మా, కానీ చిన్నప్పుడు తెలిస్తే చంటిని నిజంగానే చంపేస్తారమ్మా అని అంటాడు. అందుకే బాబాయ్ చెప్పకూడదని చెప్తున్నాను. ఈ తాళి నా మెడలో ఉందన్న విషయం చంటి కూడా తెలియకూడదు బాబాయ్ అంటూ బాధపడుతుంది సింధూర. అప్పుడే చక్రం సరేనమ్మా అంటూ అక్కడ నుండి సింధూర తీసుకుని వెళ్తాడు. తర్వాత చెంచలమ్మ విజయమ్మ పొలం దగ్గర ఉంటే అక్కడికి వెళ్తుంది. ఏంటి చెంచలమ్మ, దారి తప్పి వచ్చావా అంటుంది విజయమ్మ. అప్పుడు చెంచలమ్మ, నేను దారి తప్పి అలవాటు నాకు లేదు, నీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అంటుంది చెంచలమ్మ. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు వేలెత్తి చూపించే సాహసం ఎవరూ చేయరు, నాతో తలబడి ధైర్యం కూడా ఎవరికి లేదు. అలాంటిది ఆ కలింగగాడు నా కోడల మీద తాళి కట్టడానికి ప్రయత్నించాడంటే ఆ తెగింపు వెనుక నీ హస్తం ఉందన్న విషయం నాకు అర్థమైంది. తీస్తే నా తెగింపు నరకం కన్నా దారుణంగా ఉంటుంది అంటుంది చెంచలమ్మ. అప్పుడు విజయమ్మ, వాడెవడో నీ కోడలికి తాళి కట్టడానికి వస్తే వాడిని వదిలేసి నా మీద అరుస్తావేంటి? అయినా కలింగ అనేవాడు ఒక రౌడీ విధవ, వాడిని సమర్థించాల్సిన అవసరం నాకేంటి అంటుంది విజయమ్మ. అప్పుడు చెంచలమ్మ, వాని వెనుక నీకు హస్తం ఉందని తెలిస్తే నేను ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. నువ్వెప్పుడు చూడని చెంచలమ్మని చూస్తావు, అది గుర్తుపెట్టుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది చెంచలమ్మ. తర్వాత చంటి కూరగాయలు తీసుకుని చక్రం బాబాయ్ దగ్గరికి వస్తాడు. బాబాయ్, నువ్వు నాకు హీరోలా కనిపిస్తున్నావు, వయసులో పెద్దవాడివి కదా, అందుకే నువ్వు మాకు హీరో అంటూ తనని గొప్పగా అంటాడు. బాబాయ్, పిల్లలందరూ అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, బాబాయ్ అంటూ వాళ్ళని చూస్తూనే పెరుగుతారు కదా. పెద్దవాళ్ళు మంచోళ్ళైతే వాళ్ళ బుద్ధులు కూడా పిల్లలకు వస్తాయంటారు కదా. పెద్దోళ్ళు తమ పిల్లల్ని తమకన్నా గొప్పగా చేయాలని అనుకుంటారు, అందుకోసం ఎంతో కష్టపడతారు. పిల్లలు బాగుండడమే తమ బాధ్యత అనుకుంటారు.
నా దృష్టిలో పెద్దోళ్ళందరూ కూడా హీరోలే బాబాయ్ అని అంటాడు. బాబాయ్ ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను బాబాయ్. అదే పిన్ని ఉండి ఉంటే నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది కదా బాబాయ్. అందుకే అడుగుతున్నాను బాబాయ్, నీకు ఇష్టమైనవి ఏంటో చెప్పు బాబాయ్ అంటాడు చంటి. అప్పుడు చక్రం, నాకు ఇష్టమైనవన్నీ వండి పెడతావారా? అయితే పప్పుచారు ఉప్పు చెప్పు చీర చాలా బాగుంటుంది అంటాడు చక్రం. ఇదంతా కూడా సింధూర పై నుండి చూస్తూ ఉంటుంది. మరి రేపటి వీడియో చాలా బాగుంటుందండి. మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు.